నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. అది కూడా 5 రాష్ట్రాల జన సైనికులతో. మరి ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఒకవేళ మీటింగ్ పెట్టాలంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది కాకుండా ఢిల్లీలో పెట్టారు అంటే ఇక్కడున్న అనుమానం ఏంటి అంటే జనసేన పార్టీని నేషనల్ పార్టీ చేయబోతున్నారా? ఆ అడుగుల్లో భాగంగానే ఈ మీటింగ్ అనే అనుమానం. దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఇప్పటి వరకు లోకల్ పార్టీగానే ఉంది జనసేన. బట్ ఇప్పుడు నేషనల్ పార్టీగా అవతరించబోతుందా? దానికి వేసే అడుగుల్లో భాగంగానే ఈరోజు ఈ మీటింగ్ ఢిల్లీలో. ప్రియాంక గారు, యాక్చువల్గా జనసేన ప్రస్థానం జాతీయవాదం అన్న దాని మీద ఈరోజు ఢిల్లీలో పెట్టాం. చాలామందికి మీలాగే ఎందుకు ఢిల్లీలోనే ఎందుకు పెట్టాలి అనేటువంటి ప్రశ్న చాలామందికి వచ్చింది. 5 రాష్ట్రాలు కాదండి, 6 రాష్ట్రాలు. 6 రాష్ట్రాల ప్రతినిధులతో ఈరోజు ఢిల్లీలో జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, అక్కడ జరుగుతుంది. అయితే మీటింగ్ యొక్క ఉద్దేశం రాజకీయాలు కంటే, లేకపోతే జనసేన పార్టీని ఒక జాతీయ పార్టీగా మార్చడం, ఆ ఉద్దేశాల కంటే కూడా ముందుగా మన దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను కూడా ఒకసారి గమనించుకోవాలి మనం. ఎందుకంటే కొంచెం మన చరిత్రలోకి వెళ్ళినా కూడా అనేక భాషలు, ప్రాంతాలు, మతాలు, సంస్కృతులు ఉన్నటువంటి ఇంత పెద్ద దేశం, కానీ దేశం నా దేశం అనేటువంటి ఒక భావన ఏదైతే ఉందో ఆ భావన ఒకటే మనకు కలుగుతుంది. మనం ఎన్ని భాషల్లో ఉన్నా, ఎన్ని రకాలుగా ఉన్నా కూడా, వివిధ రకాల సంస్కృతులతో ఉన్నా కూడా, కానీ ఆ వాదనకి ఏదైతే ఉందో ఆ భావనకి, నాది, నా భారతదేశం, నా మాతృభూమి అనేటువంటి భావనకి విచ్ఛిన్నం చేయడానికి అనేక రకాలమైన కుట్రలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఒకటి చూడండి ప్రియాంక గారు, మనకి కొన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి భారతదేశ చరిత్రలో ఎంతోమంది భారతదేశం మీదకి దాడి చేశారు, మన సంస్కృతి సాంప్రదాయాలని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేశారు. కొన్ని శతాబ్దాలు మన భారతదేశం విదేశీల పాలనలో అడుగంటిపోయింది. అయినా కూడా నా దేశం అనే భావంతో అప్పట్లో ఉన్నటువంటి ఈ స్వాతంత్ర సమరయోధులందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా ఒక మన దేశంగా ఐక్యంగా చేయడానికి కృషి చేశారు. వాళ్ళ కృషి ఫలితమే మన స్వాతంత్రం. ఆ తర్వాత మళ్ళీ మతాల వారీగా దేశం విభజన జరిగింది. మన నుంచి పాకిస్తాన్ వెళ్ళింది, పాకిస్తాన్ బంగ్లాదేశ్ రకరకాలుగా వెళ్ళింది. ఈ రోజున 7 దశాబ్దాలు అయిపోయిన తర్వాత మన భారతదేశం యొక్క ప్రస్థానం, మనం పాత ప్రస్థానాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటా ఉండి, భవిష్యత్తులో అంటే విచ్ఛిన్నానికి అడుగులు పడకుండా ఏ విధమైనటువంటి ఆలోచన చేయాలి అనేటువంటి భావనతో మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే సహజంగాను చాలా డిఫరెన్స్లు అర్థం అవ్వవు. నేషనలిజానికి, పేట్రియాటిజానికి, సెక్యులరిజానికి, వీటి అర్థాలు కొంచెం లైన్కి డిఫరెన్స్ ఉంటాయి. వాటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, వాటి మధ్య వ్యత్యాసం ఏంటి అర్థం అవ్వదు. నా దేశం గొప్ప అనుకుంటే పర్వాలే, అలాగని చెప్పి ఇతర దేశాలు కించపరచక్కల. అది ఏమైపోయింది, ఇప్పుడు మన భారతదేశంలోనే మన భారతీయులుగా పుట్టిన వాళ్ళే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలని, మూలాలని, సిద్ధాంతాలని కూడా వక్రీకరించి పరదేశీయుల మీద ఇంకా ప్రేమ పుట్టుకొచ్చేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది ఇప్పటి వరకు చూస్తుంటే పెద్ద మనకి ప్రమాదకరంగా కనిపించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరమైన దేశ విచ్ఛిన్నానికి దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే జనసేన పార్టీలో కూడా ఒక 7 సిద్ధాంతాల్లో ప్రధాన సిద్ధాంతం ఒకటి ఉంది, ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, నా రాష్ట్రం, నా ప్రజలు, నా భాష అని ఉంటుంది. కానీ అది ఎంత ఉండాలి, పక్క రాష్ట్రాల మీద, లేకపోతే పక్క భాషల మీద, పక్క సంస్కృతుల మీద విధ్వంసంగా ఉండకూడదు, వాళ్ళ మీద విద్వేషం చూపించకూడదు. అది చూపించినాడు ఏమవుతుందంటే ఖచ్చితంగా భారతదేశం మళ్ళీ పూర్వకాలంలో గతంలో ఎవరో విదేశీయులు వచ్చి మన భారతదేశం విచ్ఛిన్నం చేశారు, కానీ మన దేశంలో మనం విచ్ఛిన్నం చేసేసుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలు, సిద్ధాంతాలు, భావనలు ఏదైనా ఉండొచ్చు. ఒక్కొక్క పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక విధానం ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది, ఒక ప్రాంతం ఉంటుంది, ప్రాంతీయ అభిమానం ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి కొన్ని మార్పులు ఎన్ని గణించిన తర్వాత, ఈ మధ్యకాలంలో తెలంగాణలో కూడా మనం ఇష్యూ చూసిన తర్వాత ఏమవుతుందంటే, ఇదిగో నాది, ఓకే నీదే కాదనట్లా, కానీ ఎంతవరకు, నువ్వెవరు నేనెవరు, మనంతా భర్తమాత ముద్దు బిడ్డలమే కదా, ఎక్కడైనా ఉండొచ్చు. మన తెల్లారితే మనం జనగణమన వందే మాత్రం పాడుకుంటున్నాం, కానీ అది ఏ భాష కూడా తెలియదు మనకి, కానీ మన జాతీయ గీతం అనేటువంటి భావనతో ఏదైతే ఉందో అదే మన కలుపుద్ది. ఈ మధ్యకాలంలో ఏమైపోతుంటే విచ్ఛిన్న శక్తులు పెట్టిరెక్కిపోతున్నాయి.
మీరు అన్నారు ఇందాక జనసేన పార్టీని జాతీయ పార్టీగా చేసుకున్నాను. జాతీయ పార్టీ అంటే ఇంకేమి లేదమ్మా, ఒక రాష్ట్రం దాటి ఇంకో వేరే రాష్ట్రాల్లో పోటీ చేసిన జాతీయ పార్టీయే, అంతే కదా. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పుట్టింది అనుకున్నాం, అక్కడి నుంచి మళ్ళీ పంజాబ్కి వెళ్ళింది, ఆ తర్వాత గోవాలో పోటీ చేసింది, అలాగే జాతీయ పార్టీయే. 1+ ఒక రాష్ట్రం దాటి బయట ఎక్కడ పోటీ చేసినా జాతీయ పార్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడు జనసేన పార్టీ ఉంది, ఆంధ్రాలో అధికారంలో ఉంది, తెలంగాణలో పోటీ చేయబోతుంది, ఆల్రెడీ పోటీ చేసింది, మళ్ళీ పోటీ చేయబోతుంది. అలాగే తెలంగాణ, మన తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి ఆ రాష్ట్ర సభ్యులు కూడా మా పార్టీలో జాయిన్ అయ్యారు. అక్కడ ఆ ప్రాంతం వాసులు అక్కడ పోటీ చేస్తూ ఉంటారు. అంటే జాతీయ పార్టీగా ఎదగడమా లేదని కాకుండా జనసేన పార్టీ యొక్క ప్రస్థానం ఏ విధంగా మొదలైంది, అధికారం గురించి మొదలైందా, లేకపోతే ఒక రాజకీయం చేయడానికి ప్రస్థానం మొదలుపెట్టిందా అనేది కూడా, ఆ మొదటి అడుగులు కూడా ఈరోజు మా కార్యకర్తలకి, మా నాయకులకి అందరికీ కూడా మన పవన్ కళ్యాణ్ గారు చెప్పబోతున్నారు. ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలం చూశారు కదా, తమిళనాడులో విజయ్ గారు గెలిపిన వెంటనే ఏ రకమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి చెవుల్లోనే జోరేగులకి కొంత మొదలు పెట్టేశారు. ఆయన ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవాలి. ముందు నాయకుడి యొక్క ఆలోచనల్ని, విధానాలను అర్థం చేసుకోవాలి తప్ప నాయకుడిని అనుకరించడం కాదు, అనుసరించాలి. ఆయన పెట్టినటువంటి 7 సిద్ధాంతాలు, జనసేన పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు, 7 సిద్ధాంతాలు దాటి ఏదైనా రాజకీయం ఉందా అసలు? ఎందుకంటే మనం సమాజాన్ని విచ్ఛిన్నం చేసుకుని, లేకపోతే మన మొత్తం ఇటువంటి విధానాలన్నింటినీ కూడా విచ్ఛిన్నం చేసిన తర్వాత ఏ రాజకీయం చేస్తాం? ప్రజలు బాగుండాలి కదా, మొత్తం ప్రకృతి బాగుండాలి కదండి. ప్రకృతి అంతా బాగుండాలి కదా, ప్రకృతిని కూడా విచ్ఛిన్నం చేసేసుకుంటే మనం ఏం సాధిస్తాం? అంతే కదా. ఇప్పుడు అభివృద్ధి గురించి ఏదో చేస్తున్నాం, ఆ అభివృద్ధి దాన్ని విచ్ఛిన్నం చేసేసుకున్నాం అనుకో. ఈ మధ్యకాలంలో ఉదాహరణ చెప్తున్నాను, రాజమండ్రి గోదావరి పుష్కరాలు అక్కడ పొల్యూషన్ వచ్చింది, ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. ఆ ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళు నేను 3,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాను కదా అంటే, మనం పారిశ్రామిక వ్యతిరేకనే కాదు, కానీ 3,000 మందికి మీరు ఉపాధి కల్పిస్తున్నారు కదా అని చెప్పేసి కొన్ని లక్షల మందికి జీవితాలకి ఇక్కడ అనారోగ్యం పాలు చేస్తే, అది అంటే ఆయన క్వశ్చన్ చేసే విధానం అది. అంటే దాన్ని ఏమంటారంటే పరిశ్రమలు రావద్దంటే, పరిశ్రమలు ఖచ్చితంగా రావాలి, కానీ ఎటువంటిది పొల్యూషన్ కంట్రోల్ చేసుకునేటువంటి విధానం కావాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియాంక, ఇవన్నీ కూడా మన భారతదేశం అప్పట్లో దాదాపు 500 పైన సంస్థానాలుగా ఉన్నటువంటి ఈ దేశాన్ని ఏకం చేసి ఒక దేశం ఐక్యంగా కలిపాడు పాపం అప్పుడు పటేల్ గారు. ఆఖరణ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు స్వతంత్రం వచ్చిన సంవత్సరానికి తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం వచ్చింది కదా. మరి ఇప్పుడు ఎంత ఆనాటి నాయకుల యొక్క కృషి కావచ్చు, వాళ్ళ త్యాగాలు కావచ్చు, మనం మర్చిపోయి ఇప్పటికిప్పుడు మళ్ళీ వేరే విదేశీ శక్తుల వాళ్ళ బాటలోనే నడుస్తానో, లేకపోతే వాళ్ళ మాయలో పడితేనో మన దేశం యొక్క భవిష్యత్తు ఏంటి? అంటే ఈ రోజు ప్రమాదం జరుగుతుందని కాదు, మన భవిష్యత్ తరాలు ఎంత ఇబ్బందులు పడతాయి. ప్రకృతిని యుద్ధం చేసేసుకుంటున్నాం, సంస్కృతిని యుద్ధం చేసుకుంటున్నాం, ఏదైనా మాట్లాడాలని భయం, కులం, మతం, ప్రాంతం. ఆ కులము, మతం, ప్రాంతం ఆనాటి స్వతంత్ర సమరయోధులకు ఎవరికైనా ఉన్నాయా? ఆ రోజు గాంధీ గారు ఒక్క పిలిపిస్తే దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా, ఎంతోమంది అప్పట్లో ఆడవాళ్ళు కూడా పాపం మెడలో ఉన్న బంగారాలు, ఇంట్లో డబ్బు అంతా కూడా వచ్చి గాంధీ గారు చేసేటువంటి ఉద్యమాలకి చేతినిచ్చారు. మరి ఆ గాంధీజీ గారు ఏదో గుజరాత్ మనిషి, మీ ఆంధ్ర వాళ్ళం, మీ తెలంగాణ వాళ్ళం అన్న భావన ఏం లేదు అప్పుడు. పటేల్ గారు అంత ప్రయత్నం చేశారు. ఆయన ఎక్కడోడైనా మరి ఇక్కడ ఇంత మిలిటరీ ఆపరేషన్ చేసి తెలంగాణని మన భారతదేశంలో విలీనం చేయడానికి ఎంత కృషి చేశాడు ఆయన. అంటే జాతీయ నాయకులకి వాళ్ళ భావన ఏదైనా ఉందో ఆ భావనను మర్చిపోయి మనం కులాల వారీగా, ప్రాంతాల వారీగా, మతాల వారీగా మనం విడిపోతే, మనలో మనం కొట్టేసుకుని మనలో మనం చేసేసుకుంటే బొద్దింకలు పుట్టకపోతే ఏం పుడతాయి? అంటే చెత్త ఎక్కడ పుడితే అక్కడ బొద్దింకలు వస్తాయి. అంటే ఎవరైతే ఈరోజు మన సమాజంలో అన్యాయం జరుగుతుంది అనేటువంటి ప్రశ్నించేటువంటి గొంతులు ఏవైతే ఉన్నాయో ఆ గొంతుకులకి మన సరైనటువంటి సమాధానం కూడా ఇవ్వాలి. వాళ్ళకి సరైనటువంటి భావన అర్థం చేయాలి. ఏది పేట్రియాటిజం, దేశభక్తి అంటే ఏంటి, జాతీయవాదం అంటే ఏంటి, ప్రాంతీయతత్వం ఏంటి అంటే దేనికైతే డిఫరెన్స్లో దానికి ఉన్న సంబంధాలు కూడా విశ్లేషించి నేటి యువతకు చెప్పకపోతే ఇటువంటి భిన్నమైనటువంటి ఆలోచనలు వస్తాయి. అది దేశ సమగ్రతకి దెబ్బతీస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అంటే ఢిల్లీలో పెట్టడానికి కారణం ఏంటంటే, ఢిల్లీ మన దేశ రాజధాని. ఢిల్లీలో తుమ్మితే దేశం అంతా వినపడుతుంది, అంతే కదా. ఢిల్లీలో ఏదైనా చిన్న ఇన్స్టిట్యూట్ తెరిస్తే దేశం మొత్తంతో స్పందిస్తుంది. కాబట్టి కేవలం ఏదో ఆంధ్ర ప్రజల గురించో తెలంగాణ ప్రజల గురించో అని కాకుండా దేశంలో ఉన్న యువతకు కూడా మన దేశం యొక్క నాయకులు, గత నాయకులు, స్వాతంత్ర సమయోధుల నాయకులకి ఆలోచన విధానాన్ని, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల్ని, జరగబోయే పరిణామాలని, ఏ ప్రమాదం ఏదైతే ముంచుకు రాబోతుందో ఆ ప్రమాదాన్ని ముందుగానే నేటి యువత ఆలోచించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు చెప్పడానికి ఈరోజు ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్ పెట్టడం, ఇది రాజకీయాలకు అతీతం. చెప్పాలంటే జనసేన పార్టీని విస్తరించడానికి కాదు,
రాజకీయాలకు అతీతంగా నేటి యువతకు ఇచ్చేటువంటి సందేశం దేశ సమగ్రత గురించి. దేశ సమగ్రత దెబ్బతింటే మనం ఎన్ని పార్టీలు పెట్టుకున్నా, ఎన్ని రాజకీయాలు చేసుకున్నా, ఎన్ని చేసుకున్నా నిరుపయోగం అని ఇచ్చే సందేశం గురించి ఈరోజు అది ఆ మీటింగ్ యొక్క సందేశం. ఖచ్చితంగా ఒక మంచి ప్రయోగం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.